శివరాత్రి మహిమ, బిల్వ మహిమ, మానవుడు ఏ రకంగా కర్మాచరణము చేస్తే, ఎటువంటి కర్మాచరణ చేస్తే సుఖంగా ప్రాణం విడిచిపెడతాడు, వీటిని కొంచెం చూచాయిగా చెప్పుకుందాం. ఎందుకంటే 12,000 శ్లోకాలు చెప్పాలంటే కనీసం ఒక 100 రోజులు పడుతుంది నాగోటి వాడికి వ్యాఖ్యానం చేయాలంటే ఒక్కొక్క శ్లోకానికి. ఒకప్పుడు నైమిషారణ్యంలో సూత మహర్షికి 88,000 మంది ఋషులు, సౌనకుడి లాంటి వాళ్ళు, అబ్బో చాలా గట్టివాళ్ళు ఉన్నారు, లేని వాడు ఒకళ్ళిద్దరు కదా, అందరూ మహాపండితులే. కౌండిన్యుడు, అత్రి, మరీచి, దక్షుడు, కపిలుడు, అగస్త్యుడు, అక్షపాదుడు, ఆంగిరుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, భృగువు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసుకుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు వంటి ఋషులు 88,000 మంది నైమిషారణ్యంలో యజ్ఞం చేశారు. ఆ రోజుల్లో శరీరంతో స్వర్గానికి వెళ్ళడం కోసం. చచ్చాక స్వర్గానికి వెళ్ళడం కాదు, సశరీరంగా స్వర్గానికి వెళ్ళాలి. ఎందుకంటే శరీరం విడిచిపెట్టడం అంటే అది పరమ దుఃఖం, ఆ బాధ అనుభవించేవాడికి తెలుస్తుంది. అందువల్ల శరీరం విడిచిపెట్టకుండా సశరీరంగా స్వర్గానికి ఎలా వెళదామా అని బాగా ఆలోచించి దానికి నైమిషారణ్యంలో సత్రం అనే పేరుతో ఉన్న యజ్ఞం చేశారు. ఆ యాగానికి సత్రం అని పేరు. 6 నెలల కంటే ఎక్కువ కాలం చేసే యజ్ఞాన్ని, రోజు 10,000 మందికి అన్నదానం జరిగే సత్రాన్ని సత్రయాగం అంటారు. గుర్తుపెట్టుకోండి. యజ్ఞం జరిగేటప్పుడు కూడా మళ్ళీ చాలా నియమాలు ఉన్నాయి. 6 నెలల కంటే ఎక్కువ కాలం జరగాలి, రోజు 10,000 మందికి అన్నదానం జరగాలి, రోజు అక్కడ ఋత్విక్కులు కనీసం 8,000 మంది పాల్గొవాలి. ఈ ఋత్విక్కులు పగటిపూట నిద్రపోకూడదు. అక్కడ అగ్నిహోత్రం ఏకధాటిగా ప్రజ్వరిల్లాలి. హోమగుండంలో రాత్రిపూట వెళ్ళిపోయేటప్పుడు కూడా ఇలాంటి బ్రహ్మచారులైన పిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ళ ద్వారా హోమంలో ద్రవ్యం వేయించాలట. ఇవన్నీ నియమాలు. ఈ నియమములతో ఉన్నదానిని మాత్రమే సత్రయాగం అంటారు. అలాంటి యాగాన్ని ఏడాది చేస్తే గొప్ప అంటే 1000 సంవత్సరాలు చేశారట ఋషులేక. నైమిషే అనిమిషక్షేత్రే మునయః సౌనకాదయః సత్రం స్వర్గాయ లోకాయ సహస్ర సమమాసత. అనిమిష క్షేత్రంలో దేవతలు నిరంతరం నివసించే నైమిషారణ్యంలో 1000 సంవత్సరముల యజ్ఞం చేశారు వాళ్ళు. ఏకంగా 5 రోజులు ఉపన్యాసం పెట్టడం అంటేనే వాళ్ళు ఎంత కష్టం నిజం చెప్పాలంటే పెద్ద వ్యవస్థది. అటువంటిది 1000 సంవత్సరాలు ఆ రోజుల్లో నిర్వహించారు ఆ మహాత్ములు. ఒక రోజున వాళ్ళు ఋషులు ప్రతిరోజు మధ్యాహ్నం పూట పురాణం వినడం అనేది ఒక అలవాటుగా పెట్టుకుని, మహర్షి సూత మహర్షి, నీ ధర్మమానని ఎప్పుడు ఏమి చేయాలో తెలుసుకుంటున్నాం. గరుడ పురాణం గురించి ఎంతోమంది గొప్పగా చెప్పారు. అసలు ఈ పురాణంలో ఏమున్నాయి? అందులో మేము మృత్యు అంటే భయపడుతున్నాం. మృత్యు అంటే భయం ఎందుకు అంటే, చచ్చి స్వర్గానికి పోతే పర్వాలా, లేదా మోక్షం పొందితే పర్వాలేదు, మళ్ళీ భూలోకంలో పుట్టి మళ్ళీ ఇదే జన్మ, మళ్ళీ ఇదే భోజనం, ఇవే కర్మలు, ఎందుకు ఇవి? మాకు వీటి మీద వ్యామోహం లేదు. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని, జఠరే శయనం, ఇవి నిరంతరం మమ్మల్ని పీడిస్తున్నాయి. కాబట్టి వీటికి అతీతంగా శాశ్వతంగా ఆనందం పొందడానికి మేము కృషి చేస్తున్నాం. ఈ కృషి చేసేలోపు మరణం పొందుతామేమో అని భయం. కాబట్టి ఈ మరణ దుఃఖం నుంచి బయటపడడానికి గరుడ పురాణం వినమని పెద్దలు చెప్పారు. ఆ పురాణం గురించి చెప్పమని అడిగారు. అప్పుడు ఆయన చెప్పాడు, ఎప్పుడో ప్రాచీన కాలంలో ఒకప్పుడు కశ్యపుడు అని ఒక ప్రజాపతి ఉన్నాడు. ఈ కశ్యప ప్రజాపతికి 14 మంది భార్యలు. ఈ 14 మంది దక్షుడి కూతుళ్ళే. దక్షుడికి వీరిణి అనే భార్య ద్వారా 60 మంది కూతుళ్ళు పుట్టారు. ఆ 60 మంది కూతుళ్లలో 14 మందిని కశ్యప ప్రజాపతికి ఇచ్చి పెళ్లి చేశాడు. అదితి, దితి, వినత, కద్రువ మొదలైన వాడు. అందులో కద్రువ అనే ఆవిడ భర్త దగ్గరికి వెళ్ళి, ఏమండి నాకు మంచి బలమైన కొడుకులు, 1000 తలలు, 500 తలలు, 100 తలలు కలిగి లోకాలని విషంతో దగ్ధం చేయగలిగేవాళ్ళు కొడుకులు కావాలి, వాడు మహావీరులు అవ్వాలి, ప్రజలు వాళ్ళను చూచి వణికిపోవాలి, అటువంటి వాళ్ళు 1000 మంది కొడుకులు కావాలి అన్నది కద్రువ. ఆయన తథాస్తు అన్నాడు.
తర్వాత కద్రువ అక్కగారు వినత దగ్గరకు వచ్చాడు కశ్యపుడు. మీ చెల్లెలు 1000 మంది కొడుకులను కోరింది, వాళ్ళంతా విషసర్పాలు అయ్యి ఉండాలి, పరాక్రమవంతులు అయ్యి ఉండాలని, 1000 పడగలు 100 పడగలు ఉండాలని కోరింది. నీకెటువంటి సంతానం కావాలి అని కోరాడు ఆయన. ఈవిడ కొంచెం తెలివిగా ఆలోచించిందండి. మా చెల్లెలికి 1000 మంది కొడుకులు పుట్టారు కదా, ఆ 1000 మందిని ఒక్క ఏకతో తలకాయలు పగలగొట్టే ఒక బలమైన కొడుకు కావాలి. ఒక్క కొడుకు చాలు అని మళ్ళీ అంతలోనే కొంచెం కక్కుర్తి కదా, ఈ మానవ లక్షణం ఆవిడకి కూడా వచ్చింది. ఒక్కొక్కప్పుడు మనం అవతలవాడు ఏదైనా కోరుకోమంటే 1 రూము చాలండి అన్నాడు, మళ్ళీ అంతలోనే 2 రూములు కావాలండి అంటాడు. ఇలాంటి బుద్ధి కాసేపు ఆవిడికి వచ్చి ఒక్క కొడుకు చాలడేమోనండి, 2 కొడుకులు ఇప్పించండి అంది, 2 కొడుకులు ఇప్పించండి అంది. ఈయన చిరునవ్వు నవ్వి, ముందు 1 అన్నావు, తర్వాత 2 అన్నావు కదా, నీకు మహాపరాక్రమవంతుడైన ఒక కొడుకు పుడతాడు, 2వవాడు శరీరం సగం సగం తయారై పుడతాడు, కానీ ఇద్దరి వల్ల నీకు కీర్తి వస్తుంది అన్నాడు. తర్వాత కొంతకాలానికి కద్రువకి 1000 మంది కొడుకులు పుట్టారు. ఎలా పుట్టారు వాళ్ళు అంటే, ముందు గుడ్లు పుట్టేయట, అందంగా తెల్లని స్వచ్ఛమైన గుడ్లు పుట్టాయి. ఈ గుడ్లు ఒక్కొక్క గుడ్డు కొంతకాలానికి టపా టపా పగిలి, ఒక గుడ్డులో నుంచి ఆదిశేషుడు, 2వ గుడ్డులోంచి వాసుకి, 3వ దాంట్లోంచి తక్షకుడు, 4 నుంచి అరుకాషుడు, అంబరీషుడు, ధృతరాష్ట్రుడు, పిశంగుడు, కుటిలుడు, కాలకేయుడు, కౌలుడు, ఇలాంటి వాళ్ళు ఒక 1000 మంది పుట్టుకొచ్చారు. ఆ పేర్లే చెప్పుకుంటూ పోతే తెల్లారిపోతుంది పురాణం. అంతమంది లొకలొకలాడుతూ, మనకి సాయంత్రం పూట నూడిల్స్ అని అమ్ముతూ ఉంటారే బడ్డీ కొట్ల మీద, సేమియాలు, అలా పుట్టుకొచ్చారన్నమాట. తెల్లగా, నల్లగా, ఎర్రగా, గోధుమ రంగులో, బూడిద రంగులో, రకరకాల రంగుల్లో పుట్టుకొచ్చారట 1000 మంది సర్పాలు. ఇక 2వ ఆవిడకి, మన వినతకి 2 గుడ్లు పుట్టాయి. ఆవిడ గుడ్లు మాత్రం పగలలేదు, గుడ్డులోంచి చంటి గుడ్డు బయటికి రాలేదు. కొంచెం బాధ కలిగింది వినతకి. మా చెల్లెలికి 1000 గుడ్లు పుట్టాయి, ఆ గుడ్లు క్రమక్రమంగా పగిలాయి, గుడ్లలో నుంచి పావులు బయటకు వచ్చాయి. నాకేమో 2 గుడ్లు పుట్టాయి, ఈ 2 గుడ్లు పగలవు, ఇందులోంచి పిల్లలు రావటం లేదు, నేనేం తప్పు చేశాను, ఆవిడేమి ఎక్కువ చేసింది. అయ్య బాబోయ్, ఎర్రని తలలతో, తెల్లని తలలతో, పసుపచ్చని రంగుతో మహావీరులు పుట్టుకొచ్చేశారు అని కొంచెం ఈర్ష్య కలిగింది. అన్నిటికంటే ఈ సృష్టిలో భయంకరం ఈర్ష్య. మనం బాగున్నా బాగుండకపోయినా పక్కవాడు బాగుంటే ఏడ్చేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. అందులో ముఖ్యంగా కలియుగంలో నీవు బాగులేవు అని ఏడిస్తే ఒక కన్ను పోతుంది, పక్కవాళ్ళు బాగున్నారని ఏడిస్తే 2వ కన్ను పోతుందని శాపం ఇచ్చాడులేండి పూర్వకాలంలో దుర్వాస మహర్షి. అందువల్ల ఎప్పుడూ కూడా మనం బాగున్నా బాగాలేకపోయినా పక్కవాళ్ళు బాగుంటే ఆనందించాలి. అమ్మాయ పోన్లే, ఆ ఇంటి ఆవిడ ఇల్లు కొనుక్కుంది, లేకపోతే వీళ్ళెవరో ఆస్తి కొనుక్కున్నారు, వీళ్ళకి కీర్తి వచ్చిందని. అదేం దురదృష్టమో తెలియదు, కానీ మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. కానీ సహజంగా కలియుగంలో కొంచెం అసూయ ఈర్ష్య ఎక్కువగా ఉంటాయట. అందువల్ల మనం బాగాలేకపోయినా పర్వాలేదు, పక్కవాడు బాగుంటే మాత్రం ఏడవాలని ఒక కోరిక పుడుతుంది అన్నారు. నేను అనలేదు, పురాణాల్లో అన్నమాట చెబుతాను, మీరు చూస్తూనే ఉన్నారు. మన ఇంట్లో కరెంటు పోతే ఎక్కువ మంది చేసే పని ఏమిటి, కరెంటు పోయిందని ఇంట్లో వెతకడం, పక్కింటికే చూస్తాడు, వాడింట్లో కూడా పోయిందంటే ఆనందం. అది మా ఇద్దరు గొడవ. ఇది ఒక పెద్ద విచిత్రమైన వ్యసనం. నాకు గుడ్లు పుట్టే, ఈ గుడ్లలో నుంచి పిల్లలు రాలేదనే బాధ కంటే ఆవిడికి పిల్లలు ముందు పుట్టుకొచ్చేశారు, అప్పుడు నాకెందుకు రాలేదు, ఇదన్నమాట ఆవిడ బాధ. అందుకని ఆ బాధతో ఏం చేసింది, ఈ 2 గుడ్లలో ఒక గుడ్డుని టపుక్కుని పగలగొట్టేసింది. పాపం ఆ గుడ్డు పగిలిపోగానే అందులో నుంచి ఈ తొడల కింద భాగం తయారు కాని పురుషుడు పుట్టుకొచ్చాడు. అంటే పైనంతా తయారయ్యింది, కింద భాగం తయారవల. సంస్కృతంలో తొడలని ఊరువులు అంటారు. ఊరువులు తయారు కాకుండా ఆ పిల్లాడు పుట్టాడు, అందుకని వాడిని అనూరుడు అన్నారు. అనూరుడు అంటే ఊరువులు లేనివాడు. మీరు ఎప్పుడైనా కోడి, పావురం ఇటువంటివి పెట్టే గుడ్లు చూడండి ఒకసారి. గుడ్డు పగిలిన వెంటనే అందులోంచి అప్పుడే పుట్టిన బిడ్డ ఎర్రగా రాగి రంగులో లేక ఉదయిస్తున్న సూర్యుడి కాంతిలో ఉంటుంది. అప్పుడే పుట్టిన చిగురాకులు
అప్పుడే గుడ్లలోంచి పుట్టిన పిల్లలు, తల్లి కడుపులోంచి అప్పుడే పుట్టిన పిల్లలు, వీళ్ళందరూ కూడా ఎర్రగా ఉంటారు. క్రమక్రమంగా 4 రోజులు తలంటి స్నానం చేయించాక వీడు అసలు రంగు బయటకు వస్తుంది. ఎర్రగా పుట్టినవాడు నల్లగా అయిపోతాడు పిల్లడు. ఆ తర్వాత కాకి అయితే నల్ల కాకి అయిపోతుంది. కానీ కాకి పిల్ల కూడా పుట్టినప్పుడు మీరు చూడండి, ముక్కు దగ్గర నుంచి ఆపాదమస్తకం ఎంత ఎర్రగా ఉంటుందో. ఈ పిల్లవాడు కూడా గుడ్డు పగలగొట్టుకుని పుట్టకుండా గుడ్డు బలాత్కారంగా తల్లి పగలగొట్టడం వల్ల మరింత ఎర్రగా పుట్టాడు. అందుకే అరుణుడు అన్నారు. తొడలు లేవు గనక అనూరుడు, ఎర్రగా ఉన్నాడు గనక అరుణుడు. ఈ కుర్రవాడు పుట్టగానే ఉడికిపోతూ, అమ్మా ఇంకొక 500 సంవత్సరాల పాటు నా జోలికి నువ్వు రాకుండా ఉంటే, అంటే బలాత్కారంగా ఈ గుడ్డుని పగలగొట్టకుండా ఉంటే నేను అందంగా బలంగా తయారయ్యేవాడిని, నా తొడలు నా కాళ్ళు నాకు వచ్చేవి. ఇప్పుడు నేను కుంటివాణ్ణి అయిపోయాను, సకలాంగుడు కావలసిన వాడిని వికలాంగుడిని చేసావు. ఈ పాపానికి నీకు ప్రాయశ్చిత్తంగా శాపం పెడుతున్నాను. ఈర్ష్యతో నీ చెల్లెలి మీద ఉన్న కోపంతో నన్ను పగలగొట్టి నన్ను వికలాంగుడిని చేశావు. కాబట్టి నీ చెల్లెలికి నువ్వు 1000 ఏళ్ళు దాసీవైపడుండు అని చెప్పించాడు.